దుండిగల్ చెరువులో దూకి ఆత్మహత్యకి యత్నించిన వ్యక్తిని కాపాడిన నిమజ్జనం విధులలో ఉన్న హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది. కుటుంబ తగాదాలతో ఆత్మహత్యకి యత్నించిన రహీం అనే వ్యక్తి కుటుంబ సభ్యుల సమక్షంలో రహీంను పోలీసులకు అప్పగించిన హైడ్రా సిబ్బంది. ఓవైపు గణేష్ నిమజ్జన ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. అందరూ ఉత్సవాల్లో నిమగ్నమై ఉండగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ చెరువులో ఓ వ్యక్తి ఆత్మహత్యకి యత్నించాడు. అక్కడే విధుల్లో ఉన్న హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే పరుగులు తీసి చెరువులో దూకిన వ్యక్తిని కాపాడారు. కుటుంబ తగాదాల వల్ల ఆత్మహత్యకి యత్నించారని మహమ్మద్ రహీం తెలిపారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. తన భర్తను కాపాడిన హైడ్రాకి ధన్యవాదాలు తెలిపారు రహీం కుటుంబ సభ్యులు. బట్టలు తడుచున్నాయి, నేను దుంకలేను మేడం, అట్లా కూర్చున్నాను గట్టు మీద అంటాడు. ఎవరి కోసం అమ్మ ఇక్కడ మాక ప్రాబ్లం? ఎవరికి ఇది ఎందుకు ఇట్లా ఎందుకు రా? ఎందుకు చెప్పు, ఏదైనా బాధ ఉంటే చెప్పు, ఇంటికి పోదాం మనం. నీకు నా కొడుకు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళు నా వైఫ్ తో గొడవైంది మేడం రాత్రి నుంచి. ఆమె నాతో మాట్లాడతలేదు దాని గురించి. మాట్లాడలేదు అని అంటే ఇప్పుడు భార్య భర్తలు అన్నప్పుడు గొడవ పడతారు. మాట్లాడలేదు నువ్వు అంతలా మీరు చేసుకున్న ప్రాబ్లమే కదా ఇది. చిన్న చిన్నవి ఉంటే పెద్దోళ్ళని పిలిచి మాట్లాడుకోవాలి, అక్కడనే క్లోజ్ చేసుకోవాలి. నేను మాట్లాడతానంటే మాట్లాడుకోండి, ఏదైనా ఉంటే మాట్లాడుకొని చెక్ చేసుకొని చేసుకోండి. గొడవలు ఎందుకమ్మా? ఫోన్ నెంబర్ అవన్నీ అలా వెళ్ళిపోతే ఎవరమ్మా సమాధానం? నేను వదిలిపెట్టుకోవద్దని అంటారు కానీ ఆయన పేరు రాసుకోండి సార్. తర్వాత వాళ్ళ మదర్ పేరు చెప్పండి. పేరు చెప్పమ్మా. ఏం కాదు, నిమ్మలంగానే ఉంటాను కానీ నువ్వు పెడతాను అంతా. ఇంకేమో నువ్వు చేసిన కరకరాన్ని అన్నం తినకుండా ఉంటామా ఇక్కడ? ఇవన్నీ ఏందో ఇష్యూ కానీ ఇళ్ళలో కూడా ఎందుకు ఇల్లు కూడా అవసరం లేదమ్మా. ఏదన్నా చిన్న చిన్న చేసుకొని మాట్లాడుకోవాలి. చావు పరిష్కారం కాదు, ఏదానికైనా చావు పరిష్కారం ధైర్యంతో చేసుకోవాలి. చచ్చిపోతే పరిష్కారం అవుతుందా? అదే చావు చెప్తున్నా, చావు అనే పరిష్కారం కాదు. మళ్ళీ అన్ని చెప్తాడు. సరే మీ పేరు చెప్పండి ఫస్ట్. ఎవరైనా అనకండి ఆయనని. ఇంటికి పోయినా